హాయ్ అండి. వెల్కమ్ టు లేడీ ప్రోగ్రామర్ ఛానల్. ఆపరేటింగ్ సిస్టమ్ సిరీస్‌లో మరొక వీడియోకి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ CPU షెడ్యూలింగ్. బిఫోర్ వి బిగిన్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్ అండ్ మేక్ లెర్నింగ్ సింపుల్, స్మార్ట్ అండ్ ఎక్సైటింగ్. రెడీ కదా? లెట్స్ బిగిన్. సో మనం లాస్ట్ వీడియోలో చూసాం CPU షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ క్రైటీరియా. అంటే త్రూపుట్ ఫాస్ట్‌గా ఉండాలి, ఎక్కువ ఉండాలి అండ్ రెస్పాన్స్ టైం తొందర రావాలి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ CPU అనేది ఎప్పుడు బిజీగా ఉండాలి. సో ఇవన్నీ చూసాం. సో ఇట్లాంటివి మైండ్‌లో పెట్టుకొని ఆల్రెడీ కొన్ని ఎగ్జిస్టింగ్ అల్గారిథమ్స్ ఉన్నాయి. సో అవేంటి? అవి ఎలా బెటర్ అవుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. CPU షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ డిసైడ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ప్రాసెసెస్ ఆర్ అసైన్డ్ టు ద CPU. సో ఈ పర్టిక్యులర్ గివెన్ టైంలో CPU ఏ ప్రాసెస్ని అయితే ఎగ్జిక్యూట్ చేయాలి, CPUకి ఏ ప్రాసెస్ని అసైన్ చేయాలి అనేది డిసైడ్ చేసేవే CPU షెడ్యూలింగ్ అల్గారిథమ్స్. సో ద గోల్ ఈస్ టు మెయింటైన్ ద CPU యూటిలైజేషన్, త్రూపుట్ అండ్ రెస్పాన్సివ్నెస్ వైల్ మినిమైజింగ్ ద వెయిటింగ్ టైమ్ అండ్ టర్న్ అరౌండ్ టైమ్. సో మనం ప్రీవియస్ వీడియోలో చూసినాం కదా, ఏవేవైతే మ్యాక్సిమం ఉండాలి, ఏవి తక్కువ ఉండాలి ఒక CPU కరెక్ట్గా వర్క్ అవ్వాలి అని అంటే. సో వాటిని మైండ్లో ఉంచుకొని కొన్ని అల్గరిథమ్స్ ఆల్రెడీ ఉన్నాయి, వాటిని చూద్దాం. టైప్స్ ఆఫ్ CPU షెడ్యూలింగ్. CPU షెడ్యూలింగ్ టైప్స్ ఏంటి? CPU షెడ్యూలింగ్ algorithms are classified into two major types. The major scheduling algorithms are non-primitive, primitive. టూ టైప్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. నాన్ ప్రిమిటివ్ అంటే ఏంటంటే, ఇన్ నాన్ ప్రిమిటివ్ షెడ్యూలింగ్, once the CPU is assigned to a process, the CPU keeps the CPU process until it finishes or switches to the waiting state. సో ఒక ప్రాసెస్ని ఒక CPU ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే CPU ఏం చేయాలి? ఆ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అది స్విచ్ అవ్వడానికి లేదు అక్కడ. కానీ వేరే ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి లేదు. బట్ అది ఏం చేయొచ్చు? ఇట్ కెన్ స్విచెస్ టు ద వెయిటింగ్ స్టేట్. కావాలంటే ఇన్పుట్ కోసం వెయిట్ చేయొచ్చు, కానీ ఇంకొక ప్రాసెస్ రావడానికి వీల్లేదు. ద ఓఎస్ కెన్ నాట్ ఫోర్స్బుల్లీ టేక్ బ్యాక్ ద CPU టైం. మళ్ళీ CPUని తీసుకోవడానికి లేదు. ఒక్కసారి ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే అయిపోవాలంతే. యూజ్డ్ ఇన్ సింపుల్ సిస్టమ్స్ అండ్ బ్యాచ్ ప్రాసెసింగ్. మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఓఎస్లు చూస్తాం కదా, దాంట్లో బ్యాచ్ ప్రాసెసింగ్ ఉంటుంది, సింపుల్ సిస్టమ్స్ ఉంటాయి. సో దాంట్లో ఈ నాన్ ప్రిమిటివ్ అనేది వాడతారు. అండ్ ప్రిమిటివ్ షెడ్యూలింగ్ అంటే ఏంటంటే, the CPU can interrupt a running process and take back the CPU to give it to the another process based on the priority or the time slice. సో టైంని బట్టి కానీ లేదంటే ప్రియారిటీని బట్టి కానీ ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతున్న టైంలో CPU ప్రాసెస్ని ఆపేసి CPUని ఇంకొక ప్రాసెస్కి ఇవ్వచ్చు. దాన్ని ప్రిమిటివ్ షెడ్యూలింగ్ అంటాం. అండ్ నాన్ ప్రిమిటివ్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్లో ఫస్ట్ మనం ఏం చూస్తున్నాం? ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. మన పేర్లోనే అర్థమవుతుంది. ఏ ప్రాసెస్ ఫస్ట్ వస్తే ఆ ప్రాసెస్కి CPUని ఫస్ట్ ఇస్తాం. సో CPU ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. CPU ఈజ్ గివెన్ టు ఎ ప్రాసెస్ ఫస్ట్ దట్ అరైవ్స్ ఫస్ట్. ఎగ్జాంపుల్, P1 అనే ప్రాసెస్ 5 milliseconds ఎగ్జిక్యూట్ అవుతుంది. P2 అనేది 3 milliseconds, P3 అనేది 2 milliseconds ఎగ్జిక్యూట్ అవుతాయి. అరైవల్ ఆర్డర్ ఏంటి? P1 ఫస్ట్ వచ్చింది, P2 నెక్స్ట్ వచ్చింది, P3 లాస్ట్ వచ్చింది. సో ఈ గ్యాన్ చార్ట్లో చూస్తే అదే ఉంటుంది. P1 ఫస్ట్ వచ్చింది, 5 milliseconds ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకు? ఇది నాన్ ప్రిమిటివ్. ఒకసారి ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయితే ఆపొద్దు ఇంకా. అండ్ P2 ప్రాసెస్ 3 seconds. 3 seconds అంటే 5 + 3 8 seconds అయిపోయింది ఇక్కడికి. అండ్ నెక్స్ట్ P3 ప్రాసెస్ వచ్చింది, 2 seconds ఎగ్జిక్యూట్ అయింది, milliseconds. 8 + 2 ఇప్పుడు మొత్తం 10 millisecondsలో 3 ప్రాసెసెస్ ఎగ్జిక్యూట్ అయినాయి. సో ఫస్ట్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే దానికి ఎంత టైం పట్టింది? 0. ఎందుకు? అదే ఫస్ట్ వచ్చింది కాబట్టి. అండ్ P2కి ఎంత టైం పడుతుంది? P1 ఎగ్జిక్యూట్ ఎంతసేపు ఇది వెయిట్ చేసింది కదా, సో 5. అండ్ P3కి ఎంత టైం పడుతుంది? P1 ఎగ్జిక్యూట్ అవ్వాలి, P2 ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ టూ ప్రాసెసెస్ టైం, ఎగ్జిక్యూషన్ టైం ఇది వెయిట్ చేసింది కాబట్టి 5 + 3 8 seconds, 8 milliseconds P3 వెయిట్ చేసిన తర్వాత అది ఎగ్జిక్యూట్ అయింది. సో యావరేజ్ వెయిటింగ్ టైం ఎంత? 0 + 5 + 8/3 4 milliseconds ఇక్కడ వెయిటింగ్ టైం. అండ్ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అంటే ఏదైతే చిన్న ప్రాసెస్ ఉందో అది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ప్రాసెస్ విత్ ద షార్టెస్ట్ CPU బర్స్ట్ ఈజ్ చూజన్ ఫస్ట్. సో ఫస్ట్ ఏ ప్రాసెస్ అయితే తక్కువ టైంలో ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ ప్రాసెస్ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది CPU ఈ అల్గారిథం యూజ్ చేస్తే. ప్రాసెసెస్ ఏంటి? P1 అనేది 6 milliseconds కావాలి, P2కి 4, P3కి 2, P4కి 1 millisecond కావాలి. సో ఇవన్నిట్లలో చిన్న ప్రాసెస్ ఏది? P4.
అండ్ తర్వాత P3, నెక్స్ట్ P2 అండ్ తర్వాత P1. ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ఏంటి ఇప్పుడు? P4, P3, P2, P1 బేస్డ్ ఆన్ బర్స్ట్ టైం. సో ఇక్కడ వెయిటింగ్ టైం ఏముంటుంది మరి? ఫస్ట్ P4ని కదా మనం ఎగ్జిక్యూట్ చేసినాం, ఫస్ట్ ఇదే వచ్చింది కాబట్టి 0 వెయిటింగ్ టైం. P3కి ఎంత టైం కావాలి? P1 1 సెకండ్లో ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఈ 1 సెకండ్ కూడా P3 వెయిట్ చేసింది కాబట్టి P3ది వెయిటింగ్ టైం 1. P2 ఎంత? ఈ రెండు ప్రాసెసెస్ ఎగ్జిక్యూట్ చేసే అంత టైము ఇది వెయిట్ చేసింది కదా, 2 + 1 3 సెకండ్స్ వెయిట్ చేసింది, మిల్లీ సెకండ్స్. అండ్ P1 ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఈ 3 టైం ఎగ్జిక్యూట్ అవ్వాలి. 4 + 2 + 1 4 + 3 7 మిల్లీ సెకండ్స్ ఎగ్జిక్యూట్ అయింది, తర్వాత ఎగ్జిక్యూట్ అయింది. సో దీని వెయిటింగ్ టైం 7. సో యావరేజ్ ఏంటి? 0 + 1 + 3 + 7 అంటే 2 + 7 5 మిల్లీ సెకండ్స్ వెయిట్ చేసినాయి అనమాట. సో చార్ట్ ఇలా వేయచ్చు, అంటే ఏ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయింది దాన్ని బట్టి, అండ్ కింద వెయిటింగ్ టైమ్స్ ఆర్ బర్స్ట్ టైం. నాన్ ప్రీమిటివ్ ప్రియారిటీ షెడ్యూలింగ్. దీంట్లో నాన్ ప్రిమిటివ్లో ఇది ప్రియారిటీ షెడ్యూలింగ్. ప్రియారిటీ షెడ్యూలింగ్ అంటే ఏ ప్రాసెస్కి ఎక్కువ ప్రియారిటీ ఉంటే అది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. లోవర్ నెంబర్ అంటే హయ్యర్ ప్రియారిటీ, మన ర్యాంకింగ్ లాగా. అండ్ ప్రాసెస్ 1కి బర్స్ట్ టైం 5, ప్రాసెస్ 2కి 3, ప్రాసెస్ 3కి 8. బట్ ఇక్కడ ప్రియారిటీ ఎవరికి ఎక్కువ ఉంది? లెస్సర్ నెంబర్ హయ్యర్ ప్రియారిటీ కాబట్టి P2కి హై ప్రియారిటీ, అండ్ నెక్స్ట్ P1కి దానికన్నా కొంచెం దాని తర్వాత ప్రియారిటీ, అండ్ P3 లాస్ట్ ప్రియారిటీ. సో దీంట్లో P2, P1, P3 చార్ట్లో చూస్తే ఫస్ట్ P2 ఎగ్జిక్యూట్ అయింది, తర్వాత P1, తర్వాత P3. ఇక్కడ 0 సెకండ్స్. P2 0 సెకండ్స్ ఉన్నప్పుడు వచ్చింది, దాని ఎగ్జిక్యూషన్ టైం 3 సెకండ్స్, అంటే 3 సెకండ్స్ దాకా ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత P1 వచ్చింది. P1 ఎంత టైం కావాలి? 5 + 3 ఎంత? 8. సో ఇక్కడ మనం 8 రాస్తాం. సో నెక్స్ట్ ఏంటి? P3 8 + 8 ఎంత? 16. ఇక్కడ 16. P3 16 సెకండ్స్ తర్వాత ఎగ్జిక్యూట్ అయిపోయింది. అండ్ లాంగెస్ట్ జాబ్ ఫస్ట్. ఇందాక షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ చూసాం కదా, ఇప్పుడు లాంగెస్ట్ జాబ్ ఫస్ట్. అంటే ఏదైతే పెద్దగా ఉందో ప్రాసెస్ అది ఫస్ట్ రన్ అవుతుంది, అది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆపోజిట్ టు షార్టెస్ట్ జాబ్ ఫస్ట్. ఆర్డర్ ఏంటి? బర్స్ట్ టైం P1కి ఎక్కువ ఉంది, తర్వాత P3కి ఉంది, తర్వాత P2కి ఉంది, P2, P3, P1. సో ఇక్కడ మనం కింద రాసుకుంటాం కదా వెయిటింగ్ టైం. ఫస్ట్ P2 ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి 0 సెకండ్స్ అప్పుడు స్టార్ట్ అయింది, దీని టైం ఎంత? 3 సెకండ్స్. తర్వాత ఎవరు పెద్ద? ఇక్కడ P3కి ఎంత టైం కావాలి? 6 సెకండ్స్. 6 + 3 ఎంత? 9. నెక్స్ట్ P1కి ఎంత టైం కావాలి? 10 + 9 19. అలా. అండ్ ప్రీమిటివ్ షెడ్యూలింగ్ అల్గారిథం. ప్రీమిటివ్ అంటే ఏంటి? ఒక ప్రాసెస్ రన్ అయ్యేటప్పుడు OS ఆ ప్రాసెస్ని ఆపేసి ఇంకొక ప్రాసెస్కి CPUని ఇచ్చేయచ్చు. సో దాంట్లో షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ అనేది చూద్దాం. Primitive version of shortest job first. If a new process arrives with a shorter remaining time, it preempts the current one. సో ఒక ప్రాసెస్ వచ్చింది, దాని టైం 2 సెకండ్స్ ఉంది, కానీ కరెంట్లీ రన్ అయ్యే ప్రాసెస్ సెకండ్స్ 5 ఉందనుకోండి. సో ఫస్ట్ ఇప్పుడు వచ్చిందని 2 సెకండ్సే కాబట్టి అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ప్రాసెస్ కరెంట్లీ రన్ అయ్యేది వెయిట్ చేస్తుంది అంతలోపు. సో ఇప్పుడు చూద్దాం. ప్రాసెస్ P1, P2. P1 బర్స్ట్ టైం 8 సెకండ్స్, P2ది 4, అరైవల్ టైం 0, అరైవల్ టైం 2. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఇది ఇంకా రాలేదు కదా, అరైవల్ టైం 2 కాబట్టి 0 సెకండ్స్ దగ్గర ఓన్లీ P1 ఉంది. అప్పుడు ఏంటి? P1 స్టార్ట్ అయిపోయింది. 0 సెకండ్స్ దగ్గర P1 స్టార్ట్ అయింది, ఇంకా 1 సెకండ్ అయింది, 2 సెకండ్స్ అయింది. 2 సెకండ్స్ అయినప్పుడు ఎవరు వచ్చారు? ప్రాసెస్ 2 రాగానే వి విల్ కంపేర్ ద బర్స్ట్ టైం. అప్పటికే 2 సెకండ్స్ ఇది ఎగ్జిక్యూట్ అయిందంటే ఇంకా బర్స్ట్ టైం ఎంత ఉంటుంది? 6 సెకండ్స్ ఉంటుంది. సో 6, 4 ఏది తక్కువ? P2ది తక్కువ. సో కాబట్టి P2 స్టార్ట్ అయ్యి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ P1 ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అర్థమైంది కదా? అండ్ నెక్స్ట్ రౌండ్ రాబిన్ అంటే ఈచ్ ప్రాసెస్ గెట్స్ అ ఫిక్స్డ్ టైం క్వాంటమ్ యూజ్డ్ ఇన్ ద టైమ్ షేర్ సిస్టమ్స్. అంటే ప్రతి ప్రాసెస్కి కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ద టైం ఇస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్. ప్రాసెస్ 1 బర్స్ట్ టైం 5 సెకండ్స్, ప్రాసెస్ 2ది 7, ప్రాసెస్ 3ది 4 సెకండ్స్ ఉంది. ఇక్కడ మనకి ఒక థ్రెషోల్డ్ టైం ఉంటుంది. థ్రెషోల్డ్ అంటే ఏంటి? ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ద టైం ప్రతి ప్రాసెస్కి వస్తుంది. ఇక్కడ చూస్తే 3 సెకండ్స్ అనేది ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ద టైం. ఇప్పుడు ప్రాసెస్ 1 వచ్చింది,
3 సెకండ్స్ ఎగ్జిక్యూట్ అయింది, అది కంప్లీట్ కానీ కాకపోని ప్రాసెస్ 2కి 3 సెకండ్స్ ఇవ్వాలి. మళ్ళీ ప్రాసెస్ 2 అనేది 3 సెకండ్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అది కంప్లీట్ అయినా కాకపోయినా ప్రాసెస్ 3కి 2 సెకండ్స్ ఇవ్వాలి. మళ్ళీ 3 సెకండ్స్ ఇవ్వాలి. అయిన తర్వాత ఫస్ట్ రౌండ్ తర్వాత ఇంకా ఎన్ని సెకండ్స్ మిగిలినాయి P1కి? ఇంకా 2 సెకండ్స్ మిగిలినాయి. కానీ మన క్వాంటమ్ ఎంత? 3 సెకండ్స్. కాబట్టి 3 సెకండ్స్ కన్నా లెస్ ఉంది కాబట్టి ఇంకా ఎగ్జిక్యూట్ అయిపోతుంది, కంప్లీట్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది P1 ఇక్కడ ఈ రౌండ్లో. నెక్స్ట్ P2 ఏంటి? మళ్ళీ ఇంకొక 3 సెకండ్స్, ఇంకొక 3 సెకండ్స్ అంటే 6 సెకండ్స్ అయిపోయినాయి. బట్ ఇంకొక 1 సెకండ్ ఉంది. 1 సెకండే కదా అని ఆపరేటింగ్ సిస్టమ్ కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేయదు. క్వాంటమ్ అయిపోయింది కాబట్టి P3కి ఇచ్చేయాలి. ఇంకా P3కి 1 సెకండ్ కావాలి. 1 సెకండ్ ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. కానీ ఆ టైంకి P1 అయిపోయింది, P3 అయిపోయింది. మిగిలింది ఎవరు? P2. P2కి ఎంత టైం కావాలి? 1 సెకండ్ కావాలి. సో ఆ 1 సెకండ్ ఇచ్చేస్తుంది. సో ఇలా ప్రతి ప్రాసెస్కి 3 సెకండ్స్ వస్తూ రౌండ్గా ఏమేమి ప్రాసెసెస్ ఉన్నాయో అవన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. అదే రౌండ్ రాబిన్ అల్గారిథం. ప్రీమిటివ్ ప్రియారిటీ షెడ్యూలింగ్. A new high priority process can preempt the current process. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని ప్రియారిటీ 2 అనుకోండి. అప్పుడు ఏ ప్రాసెస్ లేదు, కానీ సడన్గా ప్రియారిటీ 1 ఉన్న ప్రాసెస్ వచ్చింది. అప్పుడు ఏం జరుగుతుంది? ప్రియారిటీ 2 ఉన్న ప్రాసెస్ని CPU ఎగ్జిక్యూట్ చేయకుండా OS ఏం చేస్తుంది? దాన్ని టర్మినేట్ అంటే దాని స్టేట్ని స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. సో దట్ ఇప్పుడు హై ప్రియారిటీ టాస్క్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇక్కడ ఎలానో చూద్దాం. ఏ న్యూ హై ప్రియారిటీ ప్రాసెస్ కెన్ ప్రీమ్ ద కరెంట్ ప్రాసెస్. ప్రాసెస్ 1, ప్రాసెస్ 2 ఉంది. దీని బర్స్ట్ టైం 6 సెకండ్స్, దీనికి 4 సెకండ్స్. ప్రియారిటీ P1కి 3 సెకండ్స్ ఉంది, దీనికి 1 సెకండ్. 3 ప్రియారిటీ 3, ప్రియారిటీ 1. అరైవల్ టైం 0, ఇది 1. 0 దగ్గర ఇది వచ్చింది అంటే P1 1 సెకండ్ దాకా ఎగ్జిక్యూట్ అయింది. 1 సెకండ్ తర్వాత ఎవరు వచ్చారు? ప్రాసెస్ 2 వచ్చింది. కానీ దాని ప్రియారిటీ అంతా 1, హై ప్రియారిటీ కాబట్టి ఇదే ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. ఇది బర్స్ట్ టైం అంటే ఇది కంప్లీట్ కావడానికి 4 సెకండ్స్ పడుతుంది. సో P2 4 సెకండ్స్ పాటు ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత అక్కడ ఎవరు లేరు, P1 ఒకటే ఉంది కదా. 1 సెకండ్ ఎగ్జిక్యూట్ అయింది ఇందాకనే, మిగతా 5 సెకండ్స్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇదే మన ప్రీమిటివ్ ప్రియారిటీ షెడ్యూలింగ్. అండ్ ఇక్కడ వరకు చూసారంటే మీకు డెఫినెట్లీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్. ఆల్సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ వేర్ ఆర్ యూ వాచింగ్ ఫ్రమ్. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బై బాయ్.